అయ్యా బుచ్చిబాబు ఇది అస్సలు ఊహించలేమయ్యా అంటూ అప్పల సూరి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత చాలామంది అసలు ఫ్యాన్స్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఏదో తెలియని లోకంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ లుక్స్ ఏంటయ్యా బాబు ఇంత క్రింజ్గా ఉన్నాయని చెప్పేసి. సో అసలు అది నిజంగా జగపతి బాబు గారైనా అసలు ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నాడు? సో ఖచ్చితంగా పెద్ద సినిమాలో అప్పల సూరి క్యారెక్టర్ ఫోటో అయితే రిలీజ్ చేశారనమాట. సో జగపతి బాబు గారు ఆ లుక్లోకి ట్రాన్స్ఫార్మ్ అవడం ఏదైతే ఉందో అసలు నిజంగా షాక్ గురి చేస్తుందన్నమాట. ఏంటి ఇది జగపతి బాబు గారా అని, అంటే ఆ పేరు చదివేదాకా జగపతి బాబు గారిని ఎవరికి తెలియదు అనమాట. సో అదే ఫోటోని విడిగా చూపించి ఎవరు అంటే ఎవరో తెలియదు అని అంటారు. సో ఆ పేరు పెట్టడం వల్ల జగపతి బాబు యాజ్ అప్పల సూరి అని చెప్పి ఏంటి ఇది జగపతి బాబు గారు అనే స్థాయిలో ఆయన లుక్ అయితే అనిపించింది. ఆ లుక్ చూసిన తర్వాత అందరూ వామ్మో ఏంద్రా ఇది అనే ఆ డెడికేషన్, అంటే బుచ్చిబాబు గారు అసలు ఇంతమంది యాక్టర్లను ఎట్లా ఒప్పించారు, రకరకాల పాత్రలు ఎట్లా వేయిస్తున్నారు, ఇది కంప్లీట్ ఒక విలేజ్ డ్రామాగా అర్థమవుతుంది. సో మరి అందులోనూ జగపతి బాబు గారు ఏ పాత్ర అసలు ఆయన ఏం చేస్తున్నారంటే, సో ఈ సినిమాలో వాళ్ళ ఊరికి కావాల్సిన దానికోసం జగపతి బాబు గారు పోరాడతారని చెప్పి ఒక పాయింట్ ఉంది బయట. సో అదేంటనే తెలిసినా కూడా మనం చెప్పలేము బయటికి, సో స్టోరీ లీక్ అయిపోద్ది కాబట్టి. సో ఆ పోరాడే ఒక ఊర్లో క్యారెక్టర్ ఉంటుంది కదా. సో ఏదైనా కావాల్సిన ఇప్పుడు ఊరికి ఏ పదవి లేకపోయినా పోరాడటానికి కొంతమంది ఉంటారు కదా. సో ఆ క్యారెక్టర్ ఈయన చేస్తున్నారు. సో మనం ఆయన డీటెయిలింగ్గా చూస్తే ఆయన కళ్ళజోడు కూడా విరిగిపోయిన దాన్ని దారంతో కట్టుకుని మధ్యలో సో అలాగా పెట్టారు, అంత డీటెయిలింగ్గా పెట్టారు అనమాట. అసలు ఒక విలేజర్స్ ఇట్లాగే ఉంటారు వాళ్ళ మనస్తత్వాలు ఎంత 1% కూడా అది జగపతి బాబు గారి అని గుర్తుపడడానికి అసలు వస్తలేదా అంటే కంప్లీట్ ఆయన లుక్ మార్పిచ్చేశారు అనమాట. ఆయన ఆల్రెడీ సినిమా ఈ క్యారెక్టర్కి మేకప్ వేసుకుంటున్నప్పుడు ఒక వీడియో పెట్టారు, నాకు బుచ్చిబాబు చాలా పని పెట్టాడు, సో చాలా వేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నా అని చెప్పి. నిన్న ఆయన కూడా ఈ లుక్ షేర్ చేస్తూ చాలా ప్రౌడ్గా ఉంది ఈ పాత్ర వేయడం, ఇది చాలా రోజులు గుర్తుంటుందని చెప్పి చెప్పారనమాట. అంటే ఈ పెద్ద సినిమా అనేది హీరో గారికే కాకుండా ఎవరైతే ఏ పాత్రలు వేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది అనమాట ఖచ్చితంగా. సో ఒక రంగస్థలం తర్వాత మళ్ళీ అలాంటి ఒక రూటెడ్ సబ్జెక్ట్తో వస్తున్నారు రామ్ చరణ్ గారు. సో మరి దానికి బుచ్చిబాబు గారిని నమ్మి ఆయనకు రెండో సినిమా అవకాశం ఇచ్చారంటే ఆ కథలో మరి ఎంత దమ్ముందని మనం అర్థం చేసుకోవచ్చు. అసలు శివరాజ్ కుమార్ గారు లాంటి హీరోని తీసుకొచ్చి ఇందులో మరి క్యారెక్టర్ చేయిస్తున్నారు అంటే కనుక, అలాగే జగపతి బాబు గారు కానీ మనం చూసాం జగపతి బాబు గారు జస్ట్ ఆయన ఫేస్ తో చేసుకుంటూ వెళ్ళిపోతారు, అన్ని భాషల్లో చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ అసలు లుక్ మారిపోయి అసలు ఆయన కాదో తెలియనంతగా అంత చేంజ్ ఓవర్ తీసుకొచ్చారు. అంటే ఇప్పటి వరకు ఒక హీరోగా చూసినాము, విలన్ గా చూసినాం, కానీ ఇట్లా ఒక ఊరికి ఒక పెద్ద మనిషి క్యారెక్టర్ అనేది మనము జగపతి బాబు గారి నుంచి చూడలేదు. ఈ లుక్ కంప్లీట్ మేక్ ఓవర్ ఏదైతే ఉందో ఆయన ఇంకా అందరూ ప్రశంసిస్తున్నారు తప్ప దానిలో మాట్లాడటానికి ఏం లేదు. సో ఎంత ఫోటో ఇచ్చిన హై సినిమాలో కూడా అంతే హై ఇస్తుంది ఆయన క్యారెక్టర్ని నమ్ముతున్నారు. సో ఎంతో బలం ఉంటే తప్ప మరి బుచ్చిబాబు గారు ఆయన తీసుకోరు. సో మరి ఆయన ఎంత జస్టిఫై చేశారనేది సినిమా వచ్చినాక మనం చూడాల్సిందే.